ముఖ్యమంత్రి రేపొద్దున ఈ ఇంటిని లబ్ధిదారులకు ఇచ్చిన అనంతరం వారితో సాపంతి భోజనం చేయబోతున్నారు. మనతో పాటు ఈ ఇంటి ఓనర్ ఉంది, అక్కతో మాట్లాడిద్దాం. ఆ కొలాం కొటారి ప్రిమిటివ్ ట్రైబ్ అంటే కొలాం విలేజ్ కింద దీన్ని పరిగణించారు. ఒకసారి తెలుసు అక్క, ఏం పేరు నీ పేరు? తెలుసా అక్క, మీకు రేపు పొద్దున ముఖ్యమంత్రి వచ్చి మీ ఇల్లు అన్ని నాకు చెప్పడానికి కాదు సార్. లేదక్క, అంటే మీకు అధికారులు ఏం చెప్తున్నారు? చెప్తున్నారు కదా సార్, అంత చెప్పడానికి వస్తలేదు సార్. పర్లేదు చెప్పు. అంటే రేపు పొద్దున ఏం చెప్పిండు మీకు? సార్ వచ్చి ఏం చెప్పిండు? కలెక్టర్ అమ్మ వచ్చి ఏం చెప్పింది మీకు? చెప్పింది అయితే మేము ఇన్ని రోజులు గుడిసెలు ఉండే సార్. ముఖ్యమంత్రి సార్ మాకు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినారు. చాలా సంతోషం ఉన్నాయి సార్. ఏందమ్మా ఇక్కడ ఎన్ని ఇల్లు ఇచ్చారు? అందరికి ఇచ్చిర్రా లేదంటే కొంతమందికి ఇచ్చారా? అందరికి ఇచ్చినారు సార్. ఇంకా 10 మందికి రావాలి సార్ ఇల్లులు. వచ్చేది ఉంది 20 ఇల్లు, 25 ఇల్లు ఇచ్చినారు సార్. ఏం చేస్తారమ్మా మీరు? ఏం చేస్తారు? ఎంతమంది పిల్లలు? 2 సార్, ఒక బిడ్డ ఒక కొడుకు. బడికి పోతున్నారు మరి? పోతున్నారు సార్. ఖచ్చితంగా పంపుతా సార్. ఎట్లుంది మరి? ఇంతకుముందు మామూలు ఇల్లు ఉండే, ఇప్పుడు బంగ్లా అయింది. సంతోషంగా ఉందా? సంతోషం ఉన్నది సార్. ఏం చెప్తావు ప్రభుత్వానికి? నాకు అంతరా. మీ సారేడి? లేడు సార్, పనికి పోయి ఉన్నాడు. రైట్, ఇది పరిస్థితి. మనం ఒకసారి చూపెట్టచ్చు. ఇదంతా కూడా రేపటి ఇంటికి సంబంధించిన ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు పొద్దున ముఖ్యమంత్రి 2 ఇళ్లను సెలెక్ట్ చేసుకున్న అనంతరం ఈ ఇల్లుతో పాటు దీని ముందున్న మరో ఇల్లును ఇనాగ్రేషన్ చేస్తారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఒక ఇల్లు డెమోగా రేపు పొద్దున చూపెట్టబోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 5:30కు నేరుగా ముఖ్యమంత్రి బేగంపేట నుంచి ఇక్కడికి 5:30కు చేరుకుంటారు. హెలిప్యాడ్ ద్వారా నేరుగా కొటారి కొత్తగూడ గ్రామానికి వస్తారని ప్రధానంగా చెబుతున్నట్టు తెలుస్తుంది. మనతో పాటు కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఏంటి ఎవరు తెలుసుకుందాం. బ్రదర్, ఎక్కడ మీది? ఎక్కడ? నేను హౌసింగ్ ఏఈ సార్. నాది వాంకిడి మండలంలో చేస్తాను. ఇక్కడ ప్రజెంట్ మన దీనికోసం డ్యూటీస్ వేసారు మాకు. ఏ గారు, ఎట్లుంది పరిస్థితి? ఇక్కడ ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? ఎట్లుంది పరిస్థితి? ప్రజెంట్ ఇక్కడ మనకు శాంక్షనింగ్ 26 హౌసెస్ వచ్చాయి సార్. ప్రోగ్రెస్లో 25 హౌసెస్ ఉన్నాయి. మనకు ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసాయి. రేపు ఈ 2 హౌసెస్కి మాత్రం ఇనాగ్రేషన్ సీఎం గారి చేతుల మీద ఈ 2 హౌసెస్ సెలెక్ట్ చేస్తాను. ఏంటంటే ఇప్పుడు మిగతా ఏమన్నా ఇక్కడ ఇవ్వబోతున్నారా? రేపు పొద్దున ఇంకా 2వ విడత కూడా శాంక్షన్ ఇటువంటి ఏమన్నా మీ దృష్టికి అధికారులు తీసుకొచ్చారా? మాకు జీవో అక్కడ నుంచి వస్తుంది సార్. శాంక్షనింగ్ లాంచింగ్ అవుతుంది. సెకండ్ ఫేజ్ లాంచింగ్ రెండో రేపు లాంచింగ్ ఇక్కడ మనం అక్కడ పైలన్ చేసాము. వీటితో పాటు దానికి కూడా లాంచింగ్ చేస్తారు సీఎం గారు. ఎట్లా చెప్పి చూడొచ్చు అంటే అటు కెరమేరి, వాంకిడి 2 కూడా ప్యూర్ ట్రైబల్ మండలాల్లో మీరు ఏఈగా ఉన్నారు. నేను ఓన్లీ వాంకిడి మండలం ఏఈ సార్. ఇక్కడ ప్రజెంట్ ఎట్లుంది గిరిజన గ్రామాల్లో పరిస్థితి? ఎట్లుంది? పనులు నడుస్తున్నాయి సార్. నా వాంకిడి మండలంలో మాత్రం బాగానే ఉంది. ప్రోగ్రెస్ ఉంది సార్. ఇల్లు కట్టుకుంటున్నారు. ఇక్కడ ఇప్పుడు ఎన్ని ఇళ్ళు ప్రోగ్రెస్లో ఉన్నాయి? ఇక్కడ 25 100% ప్రోగ్రెస్ సార్. ఒక ఇల్లు మాత్రం ఆ గడ్డెత్తి కేసు వల్ల అది స్టార్ట్ అవ్వలేదని చెప్పారు ఇక్కడ మా గారు. ఏం చెప్తారు? రేపు పొద్దున ముఖ్యమంత్రి వస్తున్నాడు. దట్టు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఒక ఇంటీరియర్ విలేజ్ను కొలాం కొటారి కొత్తగూడ ఎంచుకున్నారు. ఒక ఏఈగా మీరు ఏం చెప్తారు? నాకైతే చాలా సంతోషంగా ఉంది సార్. అంటే యాజ్ ఎ ప్రౌడ్ ఆఫ్ ఐఎమ్ ఇంజనీర్ ఈ డిపార్ట్మెంట్లో చేయడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిసారి సీఎం గారు కూడా ఈ డిస్టిక్ రావడం కూడా ప్రధానంగా మొదటిసారి అని చెప్పారు ఇక్కడ. అందులో ఈ విలేజ్కి రావడం వీళ్ళకి కూడా చాలా సంతోషకరంగా ఉంది అని చెప్తున్నారు. మాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది సార్. ఇది పరిస్థితి అయితే చాలా సంతోషంగా ఉందని చెబుతున్నారు. ఇప్పటికే ఇక్కడున్న ఇండ్లన్నీ ప్రోగ్రెస్లో ఉన్నాయి. ప్రోగ్రెస్లో ఉండడం, అది ఇంటీరియర్ విలేజ్కి రావడం సంతోషంగా ఉందని చెప్తున్నారు. అసలు గ్రామంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆదివాసీ నాయకులు ఏమంటున్నారు, దీంతోపాటు ఈ గ్రామం పటేల్ కూడా ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.